లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని సగం పార్లమెంట్ స్థానాలను గెలిచి ఊపు మీదున్న బీజేపీ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవడంతో ఆయన స్థానంలో వేరొకరిని నియమించనున్నారు. కొత్త వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించే యోచనలో ఉంది. ఈ క్రమంలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. దేశం ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని కొత్త అధ్యక్షుడిగా నియమించాలని రాజాసింగ్ కోరారు. అంతేకాదు పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అధ్యక్షుడి ఎంపిక జరగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఆయన ఓ వీడియోను విడుదల చేయడం గమనార్హం. తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతోందని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు పార్టీ పక్కాలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతున్న వేళ రాజాసింగ్ వీడియో కలకలం రేపుతోంది. టీఆర్ఎస్ నుంచి 2003లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఈటెల రాజేందర్ సుదీర్ఘకాలం ఆ పార్టీలో ఉన్నారు. తెలంగాణకు తొలి ఆర్థిక మంత్రిగా, తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వామపక్ష భావజాలం కలిగిన ఈటెల మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో విభేదాల కారణంగా టీఆర్ఎస్కు 2021లో రాజీనామా చేశారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన బీజేపీలో చేరారు.